హలో అండి. నా పేరు ప్రకాష్. నేను ఒక చార్టర్డ్ అకౌంటెంట్‌ని. మాస్టర్ మైండ్స్ విద్యా సంస్థల్లో 23 సంవత్సరాలుగా అకాడమిక్ అడ్వైజర్‌గా పనిచేస్తున్నాను. సీఏ మరియు సీఎంఏ కోర్సెస్‌లో మిగతా కోర్సెస్‌తో కంపేర్ చేస్తే ఉండేటువంటి అడ్వాంటేజెస్ ఏంటి అని చెప్పడానికి చిన్న వీడియో ద్వారా మీ ముందుకొస్తున్నాను. చివరి వరకు వాచ్ చేయండి. 10th క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత స్టూడెంట్స్ ఫ్యూచర్‌లో ఎలాంటి కెరీర్‌లో సెటిల్ అవ్వాలనుకుంటున్నారో దానికి తగినటువంటి గ్రూప్ ఇంటర్మీడియేట్‌లో సెలెక్ట్ చేసుకోవాలి. మరి 10th క్లాస్ వరకు స్టూడెంట్స్కి తెలుస్తున్న సబ్జెక్ట్స్ ఏంటి? మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ సబ్జెక్ట్స్ అంతే. మిగతా సబ్జెక్ట్స్ అసలు ఉన్నాయని కూడా తనకు తెలియట్లేదు. దాంతో స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ ఏమనుకుంటున్నారంటే, సో ఫ్యూచర్లో కెరీర్ అంటే ఇంజనీరింగ్ కానీ మెడిసిన్ కానీ అంతే. ఇక అసలు వేరే కెరీర్ ఆప్షన్స్ ఉన్నాయని కూడా తెలియట్లేదండి. కానీ ఇవాళ సిచ్యువేషన్స్ అలా లేవండి. సో ఇంజనీరింగ్, మెడిసిన్ లాంటి కోర్సెస్తో పాటు చాలామంది స్టూడెంట్స్ వాళ్ళ ఇంట్రెస్ట్కి తగినట్టుగా అటు మేనేజ్మెంట్ కోర్సెస్, ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సెస్, మల్టీమీడియా, చార్టర్డ్ అకౌంటెన్సీ, కాస్ట్ అకౌంటెన్సీ, ఇంటీరియర్ డిజైనింగ్, లీగల్ కోర్సెస్ ఇలాంటి ఎన్నో డిఫరెంట్ కోర్సెస్ చదువుతున్నారండి. బ్యూటీ ఏంటంటే అందరూ కూడా లైఫ్లో చాలా చక్కగా సెటిల్ అవుతున్నారు. సార్ అసలు సిఏ అండ్ సిఎంఏ కోర్సెస్ అంటే ఏంటి? సిఏ అంటే చార్టర్డ్ అకౌంటెన్సీ అండి. సిఎంఏ అంటే కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెన్సీ. ఈ రెండు కూడా చాలా దగ్గర పోలికలు ఉన్నటువంటి కోర్సెస్ అండి. అందుకనే ఒకేసారి రెండు కోర్సెస్ గురించి నేను మాట్లాడుతున్నాను. మరి సిఏ కోర్స్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది అని చూసుకుంటే కనుక, ముందుగా సిఏ ఫౌండేషన్ అనే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాయాల్సి ఉంటుంది. ఇంటర్మీడియట్లో ఏ గ్రూప్ చదివిన స్టూడెంట్స్ అయినా, సిఈసి, ఎంఈసి, ఎంపీసీ, బైపీసీ ఏ గ్రూప్ చదివిన వాళ్ళైనా సరే మార్చ్లో ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోతాయి. దాని తర్వాత వెంటనే ఈ సిఏ ఫౌండేషన్ కోచింగ్ కనుక తీసుకుంటే అదే సంవత్సరంలో జరిగేటువంటి డిసెంబర్లో సిఏ ఫౌండేషన్ ఎగ్జామ్స్ స్టూడెంట్స్ రాయొచ్చు. అంటే ఆల్మోస్ట్ ఒక 6 months కోచింగ్ తీసుకొని ఎగ్జామ్స్ రాయాల్సి ఉంటుంది. కాకపోతే ఇంటర్మీడియట్ పిల్లవాడు ఒక ఎంపీసీలోనో బైపీసీలోనో ఇంటర్మీడియట్తో పాటే ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ అవుతున్నాడో, అలానే సిఈసి గ్రూప్ కానీ ఎంఈసి గ్రూప్ కానీ తీసుకున్న స్టూడెంట్స్ అటు ఇంటర్మీడియట్తో పాటే ఈ సిఏ ఫౌండేషన్ కూడా ప్యారలల్గా కంప్లీట్ చేసేసుకోవచ్చు. అప్పుడు ఏమవుతుందంటే సీనియర్ ఇంటర్లో వాళ్ళు ఉన్నప్పుడు మార్చ్లో ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాస్తారు. సో మే లేదా జూన్లో జరిగేటువంటి సిఏ ఫౌండేషన్ ఎగ్జామ్స్ వెంటనే రాసేయచ్చు. దీనివల్ల స్టూడెంట్కి ఒక 6 months వాల్యుబుల్ టైం అనేది కలిసి వస్తుంది. కాకపోతే ఎవరైతే జెన్యూన్గా చక్కగా ఆ ఇంటర్మీడియట్ ప్లస్ సిఏ ఫౌండేషన్ కరెక్ట్గా కలిపి మెర్జ్ చేసి చెప్పగలుగుతారో అలాంటి క్రెడిబుల్ ఇన్స్టిట్యూషన్స్లో మాత్రమే జాయిన్ అవ్వాలి. అలా లేనప్పుడు మీకు బెనిఫిట్ రాకపోగా ఇంకా ఎక్కువ నష్టం కూడా జరగచ్చు. వన్స్ ఈ ఫౌండేషన్ అనే ఎంట్రన్స్లో కనుక క్వాలిఫై అయితే ఇక నెక్స్ట్ సిఏ ఇంటర్ ఒక 9 months ఉంటుందండి. పర్లేదు, 1 year మీరు కౌంట్ చేసుకోవచ్చు. సో వన్స్ ఆ సిఏ ఇంటర్ క్వాలిఫై అయిపోతే కనుక 2 years పాటు ప్రాక్టికల్ ట్రైనింగ్ ఉంటుంది. అంటే ఒక ప్రాక్టీసింగ్ సిఏ దగ్గర మీరు వెళ్ళి వర్క్ నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇక ప్రాక్టికల్ ట్రైనింగ్ కూడా పూర్తయిపోయిన తర్వాత 6 months పాటు సిఏ ఫైనల్ ఉంటుందండి. ఇది సిఏ కోర్స్ స్ట్రక్చర్ అండి. ఇక సిఎంఏ కోర్స్ స్ట్రక్చర్ గురించి మాట్లాడితే ఇక్కడ కూడా ఫౌండేషన్ ఒక 6 months ఉంటుందండి. మీరు కనుక ఇంటర్మీడియట్ ఎంఈసి లేదా సిఈసితో పాటే ఈ సిఎంఏ ఫౌండేషన్ కనుక చదివేసుకుంటే మీకు అక్కడ కూడా ఒక 6 months కలిసి వస్తుంది. అలానే సిఎంఏ ఇంటర్ ఒక 1 year ఉంటుంది. దాని తర్వాత ప్రాక్టికల్ ట్రైనింగ్ ఒక 15 months ఉంటుంది. ఇక చివరిగా సిఎంఏ ఫైనల్ మీకు ఒక 6 months పడుతుంది. ఇది సిఎంఏ కోర్స్ స్ట్రక్చర్ అండి. ఈ సిఎంఏ కోర్సెస్ యొక్క అడ్వాంటేజెస్ అర్థం అవ్వాలంటే ఫస్ట్ బిజినెస్లో వాళ్ళ రోల్ ఏంటో తెలియాలండి. సో ఇన్కమ్ ట్యాక్స్ అండ్ జిఎస్టీ కనుక తీసుకుంటే వీళ్ళు ఆల్మోస్ట్ మోనోపోలీ అండి. ఇండియాలో మీకు ఇన్కమ్ ట్యాక్స్, జిఎస్టీలో ఏదైనా ఎక్స్పర్ట్ అడ్వైస్ కావాలి అంటే మీరు ఒక సిఏ ఆర్ సిఎంఏ దగ్గరికి మాత్రమే వెళ్ళాలి. ఒక ఎంకామో, ఎంబీఏనో, ఒక ఇంజనీరింగో ఈ ప్రొఫెషనల్స్ ఎవరూ కూడా మీకు అడ్వైస్ ఇవ్వలేరు. సో ఇవాళ మీరు ఇండియాలో తీసుకుంటే 8 to 9 crores ఇండియన్స్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేస్తున్నారండి. వీళ్ళందరూ కలిసి ఒక 20 lakh crores ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారు. సో అలానే 1.5 crores బిజినెస్ మ్యాన్ ఎవ్రీ ఇయర్ ఒక 20 lakh crores జిఎస్టీ గవర్నమెంట్కి పే చేస్తున్నారు. మరి ఇవన్నీ ఎవరు చూసుకోవాలి? సో సిఏ ఆర్ సిఎంఐ ప్రొఫెషనల్సే చూసుకుంటారండి. ఎందుకంటే ఇవి కామన్ మ్యాన్కి అర్థమయ్యేటువంటి ప్రొవిజన్స్ కాదు, యాక్ట్స్ కాదు. సో ఈ ప్రొఫెషనల్స్ మీకు బిజినెస్లో డిటెక్టివ్స్ లాగా వర్క్ చేస్తారండి. సో పెద్ద బిజినెసెస్లో మీరు చూస్తే కనుక డైలీ ల్యాక్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉంటాయి. అవన్నీ కూడా అకౌంట్స్లో రికార్డ్ చేయాలి. ఉదాహరణకి రిలయన్స్ జియో తీసుకోండి, వీళ్ళ ఇయర్లీ సేల్స్ 1 lakh crores అండి.
ఇదంతా కూడా ఒక 25 నుంచి 30,000 ఎంప్లాయీస్ కలిసి చేస్తున్నారు. మరి ఈ అకౌంట్స్ అనేది ఎవరు చేయాల్సి ఉంటుంది? బీకామ్, ఎంకామ్, ఎంబీఏ, కొన్ని రేర్ కేసెస్లో ఈవెన్ బీటెక్ క్యాండిడేట్స్ చేత కూడా ఈ అకౌంట్స్ అనేది చేయిస్తూ ఉంటారండి. మరి ఇదంతా ఎవరు మానిటర్ చేయాలి? దానికి ఒక అకౌంట్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది. ఆ డిపార్ట్మెంట్ హెడ్గా చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్స్ అని ఉంటారు. సో జనరల్గా సిఏ క్వాలిఫై అయిన వాళ్ళు అలాంటి రోల్స్లో ఉంటూ ఉంటారు. సో కొన్ని సందర్భాల్లో సెమీ క్వాలిఫైడ్ అంటే సిఏ లేదా సిఎంఏ పూర్తిగా క్వాలిఫై అవ్వని వాళ్ళు కూడా ఈ అకౌంట్స్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తూ ఉంటారు. మనకి బ్లడ్ ఎంత ఇంపార్టెంటో బిజినెస్లో ఫైనాన్స్ అనేది అంత ఇంపార్టెంట్, అంటే మనీ అంత ఇంపార్టెంట్. సో రిలయన్స్ జియోను తీసుకోండి, ఆల్మోస్ట్ ఒక 4 లక్షల కోట్లు పెట్టుబడితే ఇక్కడ బిజినెస్ జరుగుతుందండి, అంటే ఇన్వెస్ట్మెంట్తో బిజినెస్ జరుగుతుంది. మరి అలాంటి డిపార్ట్మెంట్ ఎవరు చూసుకోవాలి? ఫైనాన్స్ డిపార్ట్మెంట్ సిఏ ఆర్ సిఎంఐ ప్రొఫెషనల్స్ చూసుకుంటారండి. ఇండియాలో 90% కంపెనీస్లో చీఫ్ ఫైనాన్సింగ్ ఆఫీసర్స్ రోల్స్లో ఎవరు ఉంటారంటే ఎయిదర్ సిఏ ఆర్ సిఎంఐ ప్రొఫెషనల్స్ అండి. అలానే ఇండియాలో ఉన్నటువంటి ప్రతి కార్పొరేట్ కంపెనీ కూడా కంపెనీ లాని ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఇండియాలో 72,000 పబ్లిక్ కంపెనీస్ ఉన్నాయండి, ఆల్మోస్ట్ 15 lakhs ప్రైవేట్ కంపెనీస్ ఉన్నాయి. వీళ్ళందరూ కూడా కంపెనీస్ యాక్ట్లో ఉన్నటువంటి ఒక 470 సెక్షన్స్ని కంపల్సరీగా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. బట్ కామన్ మ్యాన్ ఎవరికి ఇది అర్థం కాదు. ఒక్క చిన్న సెక్షన్ మీరు ఫాలో అవ్వకపోయినా కంపెనీకి కోట్లలో పెనాల్టీస్ వేస్తుంది గవర్నమెంట్. మరి అలాంటప్పుడు అది ఎవరు మానిటర్ చేయాలి? మనం కంపెనీలా ఫాలో అవుతున్నామా లేదా ఎవరు చూసుకోవాలి? సో సిఏ ఆర్ సిఎంఏ ప్రొఫెషనల్స్ చూసుకుంటారు. చిన్న బిజినెస్ నుంచి మల్టీనేషనల్ కంపెనీస్ వరకు బిజినెస్లో ఏ డెసిషన్ తీసుకోవాలన్నా వీళ్ళని కన్సల్ట్ అవ్వకుండా డెసిషన్ తీసుకోరు. అది ఈ ప్రొఫెషనల్స్కి ఉన్నటువంటి వాల్యూ. మరి సిఏసిఎంఐ కోర్సెస్లో ఉన్నటువంటి అడ్వాంటేజెస్ గురించి మాట్లాడుకుందామండి. అన్నిటికంటే ఫస్ట్ స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అండి. ఈ జనరేషన్ స్టూడెంట్స్ బాగా కోరుకుంటున్నారు ఈ ర్యాంక్ అనేటువంటి ర్యాట్ రేస్ ఉండకూడదు అని. సో సిఎస్సిఎంఐ కోర్సెస్లో ర్యాంక్ వస్తే బోనస్ అండి, బట్ ర్యాంక్ రావాల్సిన అవసరం లేదు, మీరు ఆ ప్రెజర్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈవెన్ యావరేజ్ ఆర్ బిలో యావరేజ్ స్టూడెంట్ కూడా ఎవరితోనూ కంపీట్ అవ్వకుండా మీకు మీరు ప్రశాంతంగా చదువుకుంటూ వెళ్ళొచ్చు. జస్ట్ 2 years మాత్రమే కాలేజ్ ఎడ్యుకేషన్ అండి. మీరు ఇంజనీరింగ్ తీసుకోండి, ఆల్మోస్ట్ 4 years బీటెక్, ఒక 2 years ఎంటెక్ అండి, అంటే 6 years మీ కాలేజ్ ఎడ్యుకేషన్ ఉంటుందిగా. సో మీరు 6 years తర్వాత మీరు జాబ్కి వెళ్తే ఏమడుగుతున్నారు? ఎక్స్పీరియన్స్ ఏది అని అడుగుతున్నారు. సో దాంతో ఏమవుతుంది? ఇనీషియల్గా చిన్న చిన్న జాబ్స్తో స్టార్ట్ అవ్వాల్సి వస్తుంది. మిగతా కోర్సెస్లో కూడా ఆల్మోస్ట్ సిచ్యువేషన్ ఇట్లానే ఉంటుందండి. అదే మెడిసిన్ కనుక తీసుకుంటే ఆల్మోస్ట్ ఒక 10 years మీరు చదువుతూనే ఉండాలి. దాని తర్వాత మీరు ఒక హాస్పిటల్ కన్స్ట్రక్ట్ చేయాల్సి ఉంటుంది, మీరే ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఆఫ్టర్ దట్ మీ ఎక్స్పీరియన్స్ అనేది ఇక కౌంట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు ఇక సిఏసిఎంఏ కోర్సెస్ గురించి చెప్తే మీరు ఆశ్చర్యపోతారండి. కేవలం 1.5 year నుంచి 2 years మాత్రమే కాలేజ్ ఎడ్యుకేషన్ అండి. ఒక 2 years ప్రాక్టికల్ ట్రైనింగ్, అంటే మీరు ఒక ప్రాక్టీసింగ్ సిఏ దగ్గరికి వెళ్ళి వర్క్ చేయాలి. దానివల్ల మీకేంటి బెనిఫిట్? మేము థియరీ చెప్తాము, అక్కడ మీరు ప్రాక్టికల్స్ నేర్చుకుంటారు. అందుకని మీరు జాబ్కి వెళ్ళిన తర్వాత ఎవరూ కూడా మిమ్మల్ని ఎక్స్పీరియన్స్ అడగరు. ఇక సిఎంఏ కూడా తీసుకుంటే జస్ట్ 1.5 to 2 years అండి, ఒక 15 months ప్రాక్టికల్ ట్రైనింగ్ అనేది ఉంటుంది. సో ఇంకొక బ్యూటిఫుల్ అడ్వాంటేజ్ ఏంటంటే ఎర్లీ సెటిల్మెంట్ అండి. మీరు 21 yearsకి ఎడ్యుకేషన్ పూర్తి అయిపోతుంది, ఇక మీరు చదవడానికి ఏం లేదు. దట్టు మిమ్మల్ని ఎవరూ కూడా ఎక్స్పీరియన్స్ అడగరు. మిమ్మల్ని నార్మల్ జాబ్ హోల్డర్గా పిలవరు, మిమ్మల్ని ఎక్స్పర్ట్ అని పిలుస్తారు. సో ఇది మిగతా కోర్సెస్ అన్నిటికంటే అడ్వాంటేజ్ కదండి. మీ ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ ఒక ఇంజనీరింగ్ తీసుకుంటే ఒక 6 years, మెడిసిన్ తీసుకుంటే ఒక 10 years, ఇలా వాళ్ళు చదువుతూ ఉంటారు. మీరు అప్పటికి క్వాలిఫై అయిపోయి ఈవెన్ మీ జాబ్, మీ ఎర్నింగ్స్ కూడా స్టార్ట్ అయిపోతాయండి. చాలా సందర్భాల్లో స్టూడెంట్స్ ఏజ్ ఒక 21 years ఉంటే వాళ్ళ శాలరీస్ 23-24 lakhs డ్రా చేసే వాళ్ళు చాలామంది ఉన్నారండి. సో ఇక్కడ నైట్ షిఫ్ట్స్ ఉండవు, టార్గెట్ బేస్డ్ జాబ్స్ కావు ఇవి. సో అందుకనే సిఎస్సిఎంఏ కోర్సెస్ గర్ల్స్కి చాలా బెస్ట్ సూటబుల్ అండి, ఎందుకంటే చాలా ఎర్లీ ఏజ్లో వాళ్ళు కంప్లీట్ చేసుకోవచ్చు. సో ఫ్యూచర్లో మీరు సివిల్ సర్వీసెస్కి ఏమైనా ట్రై చేయాలని అనుకుంటే కనుక బెస్ట్ సూటబుల్ సిఎస్సిఎంఏ కోర్సెస్ అండి. ఇట్స్ ఈజీ కంపేర్డ్ టు అదర్ కోర్సెస్. సో చాలా చిన్న ఏజ్లో మీకు ఎక్స్పర్ట్ అనేటువంటి ట్యాగ్ వస్తుందండి. సో ఇన్కమ్ ట్యాక్స్, జిఎస్టీ, కంపెనీ లా, ఆడిటింగ్, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, ఇలాంటి సబ్జెక్ట్స్లో ఆల్మోస్ట్ సిఏసిఎంఎస్ అనేవాళ్ళు మోనోపోలీ అండి. సో మీరు కనుక ఈ కోర్సెస్ కనుక క్వాలిఫై అయితే ఒక 5 different సబ్జెక్ట్స్లో మీకు పిహెచ్డి వచ్చిన దాంతో సమానం. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి.
సో బీకామ్ 3 ఇయర్స్ అండి, ఎంకామ్ ఒక 2 ఇయర్స్, మొత్తం కలిపితే 5 ఇయర్స్. 5 ఇయర్స్ చదివినటువంటి క్యాండిడేట్కి ఎంత నాలెడ్జ్ ఉంటుందో సిఏ ఫౌండేషన్ చదివిన స్టూడెంట్కి అంతకంటే ఎక్కువ నాలెడ్జ్ ఉంటుందండి. అండ్ వన్స్ ఇది అయిపోయిన తర్వాత ఇంకేం ఫర్దర్గా చదవాలని టెన్షన్ మీకు అక్కర్లేదు. ఈ కోర్సెస్ చాలు, ఇక మీరు ఫర్దర్గా చదవడానికి కూడా ఇక్కడ ఏం లేవు. సో అంటే ఆల్మోస్ట్ మీరు ఎక్స్పర్ట్ అనే స్టేజ్కి 21 ఇయర్స్ కల్లా వచ్చేస్తున్నారు. సార్ మరి ఇంత చిన్న ఏజ్లో ఎడ్యుకేషన్ అయిపోతుంది కదా, మరి శాలరీస్ ఏమన్నా తక్కువ ఉంటాయా? అన్నిటికంటే ఫస్ట్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ అర్థం చేసుకోవాల్సింది, శాలరీస్ అనేది దేని మీద ఆధారపడి ఉంటుందంటే స్కేర్సిటీ. ఇప్పుడు మీరు టొమాటోస్ కొనడానికి వెళ్ళారు, మార్కెట్లో ఎక్కడ టొమాటోస్ లేవనుకోండి, మీరు 100 రూపీస్ పెట్టి కూడా కొనాలి. బట్ మార్కెట్లో అన్ని చోట్ల టొమాటోస్ దొరుకుతున్నాయి అనుకోండి, ఈవెన్ 2 రూపీస్ కూడా కొనుక్కోవచ్చు కదా మీరు. ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఇండియాలో ఒక 4 lakhs చార్టర్డ్ అకౌంటెంట్స్ మాత్రమే ఉన్నారండి. అండ్ దాదాపు ఒక 1 lakh CMAs ఉన్నారండి. అంటే అంత స్కేర్స్గా ఉంటారు. ఎందుకంటే చాలా కొద్ది మందికి మాత్రమే ఈ కోర్స్ గురించి తెలుసు, కొద్ది మంది మాత్రమే సెలెక్ట్ చేసుకుంటారు. సో యావరేజ్ CA యొక్క శాలరీ 12.5 lakhs అండి. దయచేసి ఎవరు శాలరీ ఒక్కటే చూడొద్దండి, చాలా త్వరగా వీళ్ళని మేనేజరియల్ పొజిషన్స్లో తీసుకుంటారండి. సో ప్రతి ఆర్గనైజేషన్లో 70% ఎంప్లాయీస్ లోయెస్ట్ క్యాటర్లో ఉంటారండి. సో 20% ఎంప్లాయీస్ మిడిల్ లెవెల్లో ఉంటారు, 10% ఎంప్లాయీస్ టాప్ లెవెల్లో ఉంటారు. సో CMA క్వాలిఫై అయిన వాళ్ళు జస్ట్ క్వాలిఫై అయిన వెంటనే ఈ మిడిల్ 20%కి వెళ్ళిపోతారండి. వేరే వాళ్ళు ఈ 70% నుంచి గ్రాడ్యువల్గా వాళ్ళు ప్రమోట్ అవుతూ రావాలి. సో కొన్ని సందర్భాల్లో ఒక 2-3 ఇయర్స్ కల్లా టాప్ 10% పొజిషన్కి వెళ్ళిపోతారు. సో అది మీరు మనీతో మెజర్ చేయలేరు కదండి దాని యొక్క వాల్యూ అనేది. మీరు గవర్నమెంట్ జాబ్ చేయాలి అని అనుకుంటే ఈ CMA కోర్సెస్ అనేది ఒక రకంగా షార్ట్ కట్స్ అండి. ఎందుకంటే లక్షల మందితో ఇక్కడ ఒక్కొక్క జాబ్ కోసం మీరు పోటీ పడాల్సిన అవసరం లేదు. చాలా సందర్భాల్లో డైరెక్ట్ రిక్రూట్మెంట్స్ ఉంటాయండి. సో అలానే సెమీ క్వాలిఫైడ్ అంటే CMA సగం వరకే క్వాలిఫై అయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి కూడా గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయండి. ఎందుకంటే ఇండస్ట్రీలో వాళ్ళని కూడా ఒక సపరేట్ క్వాలిఫైడ్గా కన్సిడర్ చేస్తారు, వాళ్ళకి గుర్తింపిస్తారు. అండ్ మరే కోర్సులో లేనటువంటి ఇక్కడ బ్యూటీ ఏంటంటే ఒకేసారి మీరు CA చదవచ్చు, CMA చదవచ్చు, బీకామ్ కూడా చదవచ్చు అండి. అంటే 3 కోర్సులు ఒకేసారి చదవచ్చు, ఎక్స్ట్రా టైం ఏమీ పట్టదు. దీనివల్ల స్టూడెంట్కి కెరీర్ కూడా ఒక సెక్యూరిటీ అనేది వచ్చేస్తుంది. CA అవ్వలేకపోయారు, అట్లీస్ట్ CMA, దాంతోపాటు బీకామ్ ఎట్లాగో ఉంటుంది. సో ఆ బీకామ్ ఉందనుకోండి, మీరు కావాలంటే ఫ్యూచర్లో సివిల్స్ ట్రై చేయొచ్చు, లేకపోతే ఏదైనా మంచి ఫారెన్ యూనివర్సిటీలో మీకు MBA చదవాలని వెళ్ళొచ్చు ఆ బీకామ్ అనే సర్టిఫికేట్ ఉంటే. CMA కోర్సెస్ అనేది ప్రతి ఒక్కళ్ళు ఎఫర్డ్ చేయగలిగినటువంటి హై వాల్యూ కోర్సెస్ అండి. డొనేషన్స్ ఉండవు, రిజర్వేషన్స్ ఉండవు, ఓన్లీ హార్డ్ వర్కే ఉంటుంది. అఫ్ కోర్స్ మీరు ఏ కోర్స్ చదివినా హాస్టల్ ఫీజు ఉంటుంది కాబట్టి నేను దాన్ని కన్సిడర్ చేయట్లేదండి. సో ఇక్కడ మీరు ఒక 2-3 lakhs ఖర్చు పెట్టుకోగలిగితే CA, CMA మరియు బీకామ్ 3 కోర్సులు కంప్లీట్ చేసేసుకోవచ్చు అండి. అండ్ చాలా సందర్భాల్లో స్టూడెంట్స్కి అంతకంటే ఎక్కువ అమౌంట్ ప్రాక్టికల్ ట్రైనింగ్ అప్పుడు స్టైఫండ్ వస్తుందండి. అంటే ప్రాక్టికల్ ట్రైనింగ్ మీరేం ఊరినే చేయక్కర్లేదండి, మీకు మళ్ళీ స్టైఫండ్ కూడా ఇస్తారు. సో మీరు కోర్స్ కోసం పెట్టిన డబ్బులు ఆల్మోస్ట్ మీ కోర్సు కంప్లీట్ అయిపోయేటప్పటికి వెనక్కి కూడా వచ్చేస్తాయండి. సో ఈ కోర్సెస్లో ఉన్న మరో బ్యూటీ ఏంటంటే ఇయర్లీ వన్స్ ఎగ్జామ్స్ కాదండి, మల్టిపుల్ టైమ్స్ ఉంటాయి. సో CA ఫౌండేషన్ మరియు CA ఇంటర్ తీసుకుంటే ఇయర్లీ 3 times ఎగ్జామ్స్ ఉంటాయండి. CA ఫైనల్ ఇయర్లీ 2 times ఉంటాయి. వేరే CMA కనుక తీసుకుంటే అన్ని స్టేజెస్ కూడా ఇయర్లీ 2 times ఎగ్జామ్స్ ఉంటాయి. అంటే ఒకవేళ ఫెయిల్ అయినా కూడా మ్యాక్సిమం 6 monthsలో మళ్ళీ మీరు ఎగ్జామ్ రాయొచ్చు. సార్ ఫ్యూచర్లో అంతా కూడా ఆటోమేషను, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నారు, మరి CMA వాళ్ళు చేసేటువంటి వర్క్ పరిస్థితి ఏంటి? సో ఈ కోర్సెస్లో ఉన్న బ్యూటీ ఏంటంటే ఇక్కడ రెడీమేడ్ అడ్వైజెస్ అంటూ ఏమి ఉండవండి. సో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ ఆటోమేషన్ కానీ ఆల్రెడీ ఎక్కడైనా బుక్స్లో కానీ ఎక్కడైనా లిటరేచర్లో కానీ ఉంటే దాన్ని బట్టి అది వర్క్ చేస్తాయండి, సొంతగా ఏం ఆలోచించవు. సో ఫార్చునేట్లీ ఈ కోర్సెస్లో ఉన్న బ్యూటీ ఏంటంటే ఇదంతా కన్సల్టేషన్, అంటే క్లయింట్ యొక్క సమస్యను విని అర్థం చేసుకొని సొల్యూషన్ ఇస్తాం. ఇక్కడ రెడీమేడ్ సొల్యూషన్స్ అంటూ ఏమీ ఉండవు. అంటే ఫ్యూచర్లో ఎప్పటికీ కూడా ఒక CA లేదా CMA చేసే వర్క్ని ఒక మెషిన్ అనేది రిప్లేస్ చేయలేదు. మీరు నిర్భయంగా ఈ కోర్సులో జాయిన్ అవ్వచ్చు. ఈ కోర్సెస్లో జాబ్ కట్స్ ఉండవు, మాస్ లే ఆఫ్స్ ఉండవు, అన్ఎంప్లాయ్మెంట్ 0. మిగతా కోర్సెస్లో అసలు ఈ జాబ్ కట్స్ ఎలా ఉన్నాయో జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఒక్క 2023 ఇయర్లోనే 3 లక్షల మంది టెక్నాలజీ సెక్టర్లో జాబ్స్ కోల్పోయారు. అంతెందుకు, ఒక్క 2023-24లో
విప్రో, ఇన్ఫోసిస్, టీసీఎస్ ఈ 3 కంపెనీస్ కలిపి రిమూవ్ చేసినటువంటి అంటే లే ఆఫ్ చేసినటువంటి ఎంప్లాయీస్ 64,000. మరి ఇలాంటిది సిఏసిఎంఏ కోర్సెస్లో మీరు ఎప్పుడు కూడా వినరు. కారణం ఏంటంటే మిగతా కోర్సెస్లో అబండెన్స్ అండి. అంటే ఒక 10 మంది కావాలని జాబ్ అప్లికేషన్ ఇస్తే 1000 మంది వస్తారు. సో సిఏసిఎంఏలో ఉన్న బ్యూటీ ఏంటంటే స్కేర్సిటీ. మీరు 10 మంది కావాలని అప్లికేషన్ ఇస్తే 10 మంది కూడా రాకపోవచ్చు. అది ఈ కోర్సెస్లో ఉన్న స్కేర్సిటీ. మిగతా ఏ కోర్సెస్కి లేనటువంటి మరొక అడ్వాంటేజ్ సిఏసిఎంఐకి నేను ఇప్పుడు చెప్పబోతున్నానండి. మీరు ఒక సివిల్ ఇంజనీరింగ్ చదివారనుకోండి, కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలోనే పనిచేయాలి. మీరు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనుకోండి, సాఫ్ట్వేర్ కంపెనీలోనే పనిచేయాలి. పొరపాటున ఆ ఇండస్ట్రీ బాగోకపోతే మీరు ఇంకో ఇండస్ట్రీకి సూట్ అవ్వరు కదా. మీరు చదువుకున్న చదువు అక్కడ ఫిట్ అవ్వదు కదా. అదే సిఎస్ఈఎంఆర్ కోర్సెస్లో ఉన్న బ్యూటీ ఏంటంటే అన్ని చోట్ల మనం చేసేది ఫైనాన్స్కి సంబంధించిన వర్కే. ఇన్కమ్ ట్యాక్స్, జిఎస్టీ, అకౌంట్స్, ఫైనాన్స్, ఆడిట్, ఇది ఏ బిజినెస్లో అయినా ఉంటుందండి. సార్ సాఫ్ట్వేర్ కంపెనీస్లో కూడా ఉంటుందా? ఎస్. ఎక్కడ డబ్బు ఉంటుందో అక్కడ సిఎస్ఈఎంఏ కావాలి. సో మీకు నచ్చిన ప్లేస్లో మీరు జాబ్ చేసుకోవచ్చు, లేదా సొంతగా ప్రాక్టీస్ పెట్టుకోవచ్చు. చాలా కోర్సెస్ ఎలా ఉంటాయంటే మీరు ఒక మెట్రో సిటీకి వెళ్తేనే బతకగలరు, లేకపోతే లేదు, ఆపర్చునిటీస్ ఉండవు. కానీ ఈ కోర్సెస్లో ఉన్న బ్యూటీ ఏంటంటే మీరు పుట్టి పెరిగినటువంటి చిన్న టౌన్లో కూడా చాలా హ్యాపీగా మీరు సెటిల్ అవ్వచ్చు. జాబ్ కావాలంటే జాబ్ జాయిన్ అవ్వచ్చు. లేదు సార్ నాకు ఎవరి కింద జాబ్ చేయడం ఇష్టం లేదు, నేను సొంతంగా ఎస్టాబ్లిష్ అవ్వాలనుకుంటున్నాను, హ్యాపీగా ప్రాక్టీస్ పెట్టుకోండి. చిన్న టౌన్లో కూడా మీరు ప్రాక్టీస్ పెట్టుకోవచ్చు. సో ఆ బ్యూటీ వేరే కోర్సెస్కి రాదండి, ఆ ఫ్లెక్సిబిలిటీ మీకు రాదు. అండ్ ప్రాక్టీస్ పెట్టడానికి కూడా మీరు క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఏం ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదు. చాలా చిన్న హంబుల్ బిగినింగ్తో కూడా చిన్నగా కూడా మీరు ప్రాక్టీస్ ఎస్టాబ్లిష్ చేయొచ్చు. ఈ కోర్సెస్లో ఎవరూ కూడా మిమ్మల్ని పాస్ట్ పర్ఫార్మెన్స్ అడగరండి. ఇప్పుడు జేఈలో మీకు మంచి ర్యాంక్ రావాలి, 6th క్లాస్ నుంచి వాళ్ళు ఫౌండేషన్ మొదలు పెడుతున్నారు. అంటే ఎవరైతే 6th నుంచి అంత సీరియస్గా చదువుతూ వస్తున్నారో వాళ్ళే కదా సక్సెస్ అవుతుంది. కాబట్టి మీ పాస్ట్ పర్ఫార్మెన్స్తో ఇక్కడ ఎవరికీ సంబంధం లేదు. ఇప్పుడు నేనే ఎగ్జాంపుల్గా తీసుకోండి, నేను 10th క్లాస్లో తెచ్చుకుంది జస్ట్ 80% మార్క్స్ అండి. అదే నేను ఏ ఇంజనీరింగో మెడిసిన్కో వెళ్తే అక్కడున్న ల్యాక్స్ ఆఫ్ స్టూడెంట్స్తో నేను కంపీట్ అయ్యి ర్యాంక్ తెచ్చుకోలేను. సో వెరాజ్ ఈ కోర్సెస్లో ర్యాంక్ అవసరం లేదు కాబట్టి నేను చాలా మంచిగా సెటిల్ అవ్వగలిగాను. సో ఒక యావరేజ్ బిలో యావరేజ్ స్టూడెంట్కి కూడా బెస్ట్ చాయిస్ ఈ కోర్సెస్ అని చెప్పుకోవచ్చు. చాలామంది ఏమనుకుంటారంటే సిఏసిఎంఏ పూర్తిగా క్వాలిఫై అయితేనే జాబ్స్ ఉంటాయి. లేదండి, సెమీ క్వాలిఫైడ్ వాళ్ళకు కూడా చాలా మంచి జాబ్స్ ఉంటాయండి. ఒక జేఈ అంటే ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామే తీసుకోండి, 12 lakh స్టూడెంట్స్ రాస్తారు, 58,000 స్టూడెంట్స్ ఉన్నాయండి. మీకు టాప్ 20%, 30% కాలేజెస్లో మీరు అనుకున్న చోట మంచి సీట్ వస్తే డెఫినెట్లీ గుడ్. మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళలో అన్ఎంప్లాయ్మెంటు, అండర్ ఎంప్లాయ్మెంట్ ఉంది కదా. వాళ్ళు ఎర్న్ చేస్తున్న శాలరీస్తో పోల్చుకుంటే ఇక్కడ సెమీ క్వాలిఫైడ్ వాళ్ళు అంతకంటే బెటర్గా సెటిల్ అవుతారండి. అంతెందుకు నీట్ తీసుకోండి, ఒక 23 lakh స్టూడెంట్స్ రాస్తున్నారు, ఉన్న సీట్స్ ఎంత? 1,05,000 సీట్స్ ఉన్నాయండి. మరి మిగతా వాళ్ళు చాలామంది బీఫార్మసీ చదువుతున్నారుగా. ఆ బీఫార్మసీ చదివితే మీకు ఎలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయో అంతకంటే బెటర్ ఆపర్చునిటీస్ ఇక్కడ సెమీ క్వాలిఫైడ్ వాళ్ళకు ఉంటాయి. కారణం ఏంటంటే ఇక్కడ సర్టిఫికెట్ కంటే కూడా ప్రాక్టికల్ నాలెడ్జ్కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. ఎందుకంటే మీరు క్వాలిఫై అవ్వకపోయినా ఒక ప్రాక్టీసింగ్ సీఏ దగ్గర మీరు వర్క్ చేస్తారు కాబట్టి మీకు ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటుంది. నా మాట నమ్మక్కర్లేదండి, naukri.comకి వెళ్ళండి. సిఏ ఇంటర్ ప్లస్ బీకామ్ కాంబినేషన్తో ఎంత మంచి జాబ్స్ ఉన్నాయో మీరు ఒకసారి చూసుకోండి. గుర్తుపెట్టుకోండి, మీరు ఎంకామ్ చదవడం కంటే, బీకామ్ చదవడం కంటే, ఎంబీఏ చదవడం కంటే కూడా అట్లీస్ట్ సిఏ ఇంటర్ వరకు చదివినా కూడా మీకు బెటర్ ఆపర్చునిటీస్ ఉంటాయి. మరి చాలామంది మైండ్లో ఉండేటువంటి ఒక క్వశ్చన్ ఏంటంటే, సార్ ఇవన్నీ అడ్వాంటేజెస్ చెప్పారు, మరి ఈ కోర్సెస్ నిజంగా టఫ్ కోర్సెసా? ఫస్ట్ నాకు ఒక విషయం చెప్పండి, టఫ్ కోర్స్ అంటే ఏంటి? ఇప్పుడు నాకు క్రికెట్ ఆడడం రాదు, అప్పుడు నాకు టఫ్గానే అనిపిస్తుంది కదా. కొంతమంది కుకింగ్ చేయడం రాదు, వాళ్ళకి టఫ్గానే అనిపిస్తుంది కదా. సో నీకు ఆ ట్రిక్ కనుక తెలిస్తే అన్నీ కూడా ఈజీనేనండి. సరే సిఏ కోర్స్ టఫ్ అనుకుందామండి, మీరు ఏం చదువుతున్నారు మరి ఆల్టర్నేటివ్గా? జేఈ చదువుతున్నారు కదా, 12 లక్షల మందితో పోటీ పడుతున్నారు కదా ఒక సీట్ కోసం. నీట్ చదువుతున్నారు కదా, 23 లక్షల మందితో పోటీ పడుతున్నారు కదా ఒక సీట్ కోసం. మరి దాంతో పోలిస్తే ఖచ్చితంగా ఈజీనేనండి. సో జేఈలో కానీ నీట్లో కానీ తీసుకుంటే జస్ట్ లెస్ దాన్ 10% సక్సెస్ రేట్. వేరే సిఏసిఎంఏ కోర్సెస్లో ప్రతి స్టేజ్లోనూ మినిమం 30% సక్సెస్ రేట్ ఉంటుందండి, ఇది ఆల్ ఇండియా లెవెల్లో.
సో మాలాంటి కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్లో తీసుకుంటే 40-50% ఉంటుంది. మిగతా కోర్సెస్లో లాగా లెస్ దాన్ 10% సక్సెస్ రేట్ ఇక్కడేం ఉండదు. సో అలానే మీరు అంత కష్టపడి ఒక ఇంజనీరింగ్లో మెడిసిన్లో సీట్ తెచ్చుకుంటే మీకు ఎలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయో అంతకంటే చిన్న ఏజ్లో సిఎంఏ ప్రొఫెషనల్స్కి అంతకంటే ఎక్కువ ఆపర్చునిటీస్ ఉన్న సందర్భాలు చాలా ఉన్నాయి. సో అయినా సరే చాలా కొద్ది మంది స్టూడెంట్స్ ఈ కోర్సెస్ని ఎందుకు సెలెక్ట్ చేసుకుంటారంటే అవేర్నెస్ లేకపోవడం వలన. సో కొంచెం బిజినెస్ కమ్యూనిటీ నుంచి వచ్చిన వాళ్ళకి దీని గురించి బాగా తెలుసండి. సో మిగతా వాళ్ళు అంటే ఎవరైతే కొంచెం ఎంప్లాయీస్గా ఉంటారో వాళ్ళకి దీని పట్ల పెద్ద అవేర్నెస్ ఉండకపోవడం వల్ల తక్కువ మంది సెలెక్ట్ చేసుకుంటున్నారు. మీరు కనుక కరెక్ట్గా కనుక సెలెక్ట్ చేసుకుంటే అంటే మీరు సరైనటువంటి ఇన్స్టిట్యూట్ని సెలెక్ట్ చేసుకొని చక్కగా కనుక చదివితే మీరు ఎక్స్ట్రాడినరీ బెనిఫిట్స్ పొందుతారు. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నానండి. థ్యాంక్ యూ.